నేను ఎంతో డిస్కస్ చేసుకున్నాం. అథమెటిక్ ఆపరేటర్స్ ఇవి కంపారిజన్ ఆపరేటర్స్ అయ్యాయి, లాజికల్ ఆపరేటర్స్ కూడా అయ్యాయి కదా. అండ్ ఒక బిట్ వైజ్ ఆపరేటర్స్ మీకు కొన్ని కాన్సెప్ట్స్ అవసరం ఉంటుంది, అది డీప్ లెర్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పాను. అసైన్మెంట్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. జనరల్గా వాల్యూని మనం అంటే సింగిల్ ఈక్వల్ టు కూడా అసైన్మెంట్ ఆపరేటర్ కింద వస్తుంది. సింగిల్ ఈక్వల్ టు అంటే ఏదైనా వాల్యూని మనం వేరియబుల్ స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు, అంటే అసైన్ చేసుకోవాలనుకున్నప్పుడు అసైన్ ఆపరేటర్ ఇచ్చేస్తాం. సో ఎక్స్ ఈక్వల్ టు 7 అంటే ఎక్స్లో 7 అనే వాల్యూ అసైన్ చేసాం కాబట్టి 7 స్టోర్ అయింది కాబట్టి అది రిఫ్లెక్ట్ అయింది 7 అని. అలాగే ఎక్స్ ఈక్వల్ ప్లస్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు మిస్టేక్ 5 అని అనుకోండి. ఇంటర్నల్గా అర్థం ఏంటి, ఎక్స్ అంటే 7 కదా. యాక్చువల్గా ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఇక్కడ ఏ వాల్యూని ఇవ్వచ్చు, మన చాయిస్ 2 ఉంటే 2, 3 అంటే 3 అలాగా. ఇది ఫుల్ ఫామ్ అనమాట. సో ఇది ఒక షార్ట్ కట్ ఫామ్, ఇది దీని యొక్క షార్ట్ కట్ ఫామ్. ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ 7 కదా, 7 ప్లస్ 5 అది ఇక్కడ ఇచ్చింది. సో 12 అంటే ఈ 12 అనేది ఈ ఎక్స్ అనే వేరియబుల్లో ఫైనల్గా స్టోర్ అయ్యి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్స్క్లూడ్ చేసాం అనుకోండి, ఎక్స్ అని చూసాం అనుకోండి 12 అని వస్తుంది. ప్లస్ ఈక్వల్ టునే కాదు, మైనస్ ఈక్వల్ టు కూడా ఆపరేట్ అవుతుంది. అంటే జస్ట్ మనం ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 అంటే ఇది ఫుల్ ఫామ్, ఇది షార్ట్ కట్ ఫామ్. సో ఈ షార్ట్ కట్ ఫామ్ మనం జనరల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, కొత్తగా అప్డేట్ అయిన ఎక్స్ ఏంటి, 12 కదా. సో 12 మైనస్ అది మీ స్క్రీన్ షేర్ చేసినట్లేదు. స్క్రీన్ షేర్ చేయలేదా? సో చెక్ చేసుకోండి, మిగతా వాళ్ళందరూ కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కనిపిస్తుందా? కనబడుతుంది. ఓకే, మీకు ఇష్యూ ఏదో ఉన్నట్టు చూడండి. ఓకే ఓకే. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5. సో ఎక్స్ అంటే కొత్త ఎక్స్ యాక్చువల్లీ 12 కదా. 12 మైనస్ 5, 12 మైనస్ 5 ఏమవుతుంది, 7. సో మనకి ఎక్స్ అనేది 7 స్టోర్ అయింది. సో జస్ట్ షార్ట్ కట్ ఫామ్ ఇది. అలాగే మనకి మైనస్ మాత్రమే కాదు, యాస్ట్రిక్ దట్ ఈస్ మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో, పవర్ ఆఫ్ కూడా ఉంది. ఇది 1 by 1 ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ యాస్ట్రిక్ అంటే మల్టిప్లికేషన్ చూద్దాం. న్యూ ఎక్స్ ఏంటి, యాక్చువల్లీ ఇది ఫుల్ ఫామ్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మల్టిప్లైడ్ బై 5. జస్ట్ చేంజ్ కోసం 2 తీసుకుంటాం, సేమ్ వాల్యూ అండ్ కన్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మల్టిప్లైడ్ బై 2. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ కొత్తగా వచ్చిన ఎక్స్ అంటే అప్డేట్ అయిన ఎక్స్ 12, 7 ఇంటూ 2 కదా. సో 14 మనం ఎగ్జిక్యూట్ చేస్తే 14 రావాలి, 14 వచ్చింది. అలాగే డివిజన్ కూడా జస్ట్ 3 మార్చుకుంటాం. సో ఫుల్ ఫామ్ ఏంటి వీళ్ళకి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్లాష్ 3 కదా తీసుకుంది, కొత్త 3 కదా. సో యాక్చువల్గా ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ అప్డేట్ అయిన వాల్యూ ఏంటి, లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తుంది 14. సో 14 డివైడ్ బై 3. సో ఏమవుతుంది మీకు 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. చూద్దాం ఏమొస్తుంది. 3 4 12, ఓకే సారీ 4 పాయింట్ సంథింగ్, 3 4 12 కదా, 3 4 12. సో 4 పాయింట్ సంథింగ్ వచ్చింది, అది డివిజన్ చేసిన. నెక్స్ట్ అలాగే మనకి మాడ్యులో ఆపరేటర్. సో మనం పని చేస్తాను, నేను వాల్యూ రీసెట్ చేసుకుంటాను. మాడ్యులో ఆపరేటర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్యులో 3. జనరల్గా మనం 3తో డివైడ్ చేస్తున్నాం. ఈ మాడ్యులో ఏమి ఇస్తుంది మనకి, రిమైండర్ పార్ట్ ఇస్తుంది. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ 7 మాడ్యులో 3 అంటే ఏంటి, 3 2 6, రిమైండర్ 1 కదా రావాలి, 7. అలాగే పవర్ ఆఫ్, ఇప్పుడు కొత్త మళ్ళీ అగైన్ ఎక్స్ని రీసెట్ చేసుకుంటాను, ఎందుకంటే ఎక్స్ న్యూ ఎక్స్ 1 కదా. పవర్ 1 పవర్ సంథింగ్ ఆబ్వియస్లీ 1 వస్తుంది, అందువల్ల దీని ఫుల్ ఫామ్ ఏంటి, అది ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, కొత్త తీసుకుంటే మనకి 7 కదా. సో 7 2 తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. 2 7 స్క్వేర్, 7 స్క్వేర్ ఏమవుతుంది 49. సో ఆ విధంగా మనకి 40 ఎక్స్ అని 49 వచ్చింది. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అని ఈ విధంగా మనకి హెల్ప్ చేస్తాయి, దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. రైట్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అసైన్మెంట్ ఆపరేటర్స్లో? ఓకే, నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే అడగండి, చివరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ ఆపరేటర్స్కి మనకు ఒక ఆబ్జెక్ట్ కావాలి.
జనరల్గా మనం ఏం చేస్తున్నాం, వేరియబుల్లో సింగిల్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం. మోర్ దెన్ వన్ వాల్యూ కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే లిస్ట్ అని అంటాం. మీకు బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి మీకు లిస్ట్ అనేవి ఉంటాయి. లిస్ట్ మాత్రమే కాదు, డిక్షనరీస్, టపుల్స్, సెట్స్ అని ఉంటాయి. దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ నాకు ఒక ఆబ్జెక్ట్ అవసరం కాబట్టి నేను లిస్ట్ తీసుకుంటున్నాను. సో లిస్ట్ అంటే ఏం లేదు, దీంట్లో ఒక మోర్ దెన్ వన్ వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి లిస్ట్ అని ఇండికేట్ చేయడం కోసం ఇది స్క్వేర్ బ్రాకెట్ లోపల ర్యాప్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 2 3 4 5, వై కూడా 1 2 3 4 సేమ్ అదే తీసుకుంటున్నాను. జెడ్ మాత్రం నేను ఎక్స్ స్టోర్ చేస్తున్నాను. మీకు పాయింట్ బై రిఫరెన్స్, పాయింట్ బై వాల్యూ మీకు తెలిసినట్లయితే ఈ కాన్సెప్ట్ ఈజీ. అదే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సపోజ్ మెమరీ ఉందనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు లెట్స్ లైక్ 1 2 3 4 5 ఇలా తీసుకున్నాను అనుకోండి. వై కూడా నేను ఏం చేస్తున్నాను, 1 2 3 4 5 ఇలా తీసుకుంటున్నాను. జెడ్ మాత్రం ఏం చేశాను, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ అని, అంటే ఎక్స్ని కాపీ చేశాను. ఎప్పుడైనా మనం కాపీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది పాయింట్ బై రిఫరెన్స్ అవుతుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ పాయింట్ అవుట్ అవుతుంది. ఇది అంటే ఇది పాయింట్ బై రిఫరెన్సా, పాయింట్ బై ఆబ్జెక్టా అని మనం ఇక్కడ డైరెక్ట్గా మనం చూసి చెప్పొచ్చు. సపరేట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది పాయింట్ బై వాల్యూ, ఇది పాయింట్ బై రిఫరెన్స్ చెప్పొచ్చు. కాకపోతే కొన్నిసార్లు మనకు ఆబ్జెక్ట్ ఎలా డిక్లేర్ చేసామో అనేది మన కంట్రోల్లో ఉండదు, మనకు తెలియకపోవచ్చు. అది చెక్ చేసుకోవడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఈజ్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ ఈజ్ వై అని అనుకోండి. నార్మల్గా ఎక్స్ డబుల్ ఈక్వల్ టు వై అని అనుకోండి, ఈక్వలా కాదా అని అనుకోండి, ఆబ్వియస్లీ ట్రూ ఉంటుంది, ఎందుకంటే సేమ్ వాల్యూస్ కదా, 1 2 3 4 1 2 3 4 5. అలా కాకుండా అది పాయింట్ బై రిఫరెన్సా కాదా, మెమరీలో ఒకే ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుందా లేకపోతే వేరు వేరు ఆబ్జెక్ట్సా, వాల్యూస్ సేమ్ ఉండొచ్చు బట్ వేరు వేరు ఆబ్జెక్టా అని తెలియాలనుకోండి, ఎక్స్ ఈజ్ వై అని క్లిక్ చేసుకోండి. ఎక్స్ ఈజ్ వై అంటే అది పాయింట్ బై రిఫరెన్సా కాదా, పాయింట్ బై రిఫరెన్స్ కాదు, ఫాల్స్ వచ్చింది కాబట్టి పాయింట్ బై రిఫరెన్స్ కాదు చెప్తుంది. జెడ్ అనేది చూద్దాం, ఎక్స్ ఈజ్ జెడ్, ట్రూ అని వచ్చింది, అంటే సేమ్ కాపీ క్రియేట్ చేసాం కాబట్టి బై డిఫాల్ట్ పాయింట్ బై రిఫరెన్స్ క్రియేట్ అయింది కాబట్టి. సో దీనికి అర్థం ఏంటి, ఎక్స్ అండ్ జెడ్ అనేది పాయింట్ బై రిఫరెన్స్, రైట్. ఇప్పుడు వై ఈజ్ జెడ్ చూద్దాం. సో వై అనేది సపరేట్ ఆబ్జెక్ట్, మనం జెడ్కి ఏం సంబంధం లేదు, సో పాయింట్ బై రిఫరెన్స్ కాదు అది. సో చూద్దాం, సో పాయింట్ బై రిఫరెన్స్ కాదు అని చెప్తుంది, రైట్. దీనివల్ల కన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు మనం ఎలా దీనికి చెక్ చేయాలంటే, ఎప్పుడన్నా సరే దీన్ని మాడిఫై చేసాం అనుకోండి, ఈ జెడ్గా మారిపోతుంది, జెడ్ మాడిఫై చేస్తే ఎక్స్గా మారిపోతుంది. ఈ సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల, ఇవి మాడిఫై చేయడం వల్ల దీనికి ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఇది మాడిఫై చేస్తే తప్ప. సో పాయింట్ బై రిఫరెన్స్లో ఉన్న పెద్ద ఇష్యూ ఏంటంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మార్చామంటే దీని మీద పాయింట్ బై రిఫరెన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ మారిపోతాయి. అందువల్ల ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ లేటర్ సెషన్స్ వస్తుంది. ఒక అర్థమైందా, ఈజ్ అనే ఆపరేటర్ ఏంటన్నది. నాట్ అంటే ఏం లేదు, జస్ట్ ఆపోజిట్. ఇప్పుడు ఫాల్స్ వచ్చింది అనుకోండి, ట్రూ వస్తుంది, రైట్. వై ఇస్ నాట్ ఎక్స్ అని అనుకోండి, ఓకే ట్రూ వచ్చింది. వై ఇస్ నాట్ జెడ్ అని అనుకోండి. సో ఇలాగా మనకి, సారీ, నాట్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్. లెట్స్ ఇప్పుడు వై ఈస్ మేబీ ఎక్స్ ఈజ్ జెడ్ అని పెడతాం. ఎక్స్ ఈజ్ జెడ్ అంటే పాయింట్ బై రిఫరెన్సే కదా, ట్రూ వచ్చింది. ఈజ్ నాట్ అని అనుకోండి, నాట్ ఆఫ్ ట్రూ అవుతుంది, ఫాల్స్. అదే వై ఈజ్ జెడ్ అని అనుకోండి, సో వై ఈజ్ ఎక్స్ అని అనుకోండి, రెండు పాయింట్ డిఫరెన్స్ కాదు, అప్పుడు ఫాల్స్ వస్తుంది. బట్ నాట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది మనకి, నాట్ ఆఫ్ ఫాల్స్ ట్రూ అవుతుంది కాబట్టి ట్రూ వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, అది పాయింట్ బై వాల్యూ కాదా, ఈజ్ అనేది యాక్చువల్గా ఏంటి, పాయింట్ బై రిఫరెన్సా కాదా. బట్ ఈజ్ నాట్ ఎలా ఉపయోగపడుతుంది, పాయింట్ బై వాల్యూ అవునా కాదా, అలా ఉపయోగపడుతుంది. క్లియరా. నెక్స్ట్ ఇన్, నాట్ ఇన్. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, సపోజ్ నేను 4 అనే వాల్యూ నాకు ఎక్స్లో ఉందా లేదా చెక్ చేయాలనుకుంటుంది. ఉంది, 1 2 3 4 4, ఇక్కడ 4 ఉంది చూస్తారా, ఉంది. 44 అనేది ఉందా లేదా, లేదు. సో ఇన్ అనే ఆపరేటర్ ఒక పర్టికులర్ వాల్యూ ఆ ఆబ్జెక్ట్లో, ఆ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. నాట్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్, 44 అనేది లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. నాట్ ఫాల్స్ అంటే ఏమవుతుంది, ట్రూ కదా, తొందర ట్రూ వస్తుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా స్పెషల్ ఆపరేటర్స్లో. నెక్స్ట్ మ్యాథ్ లైబ్రరీ. జనరల్గా మనం ఎప్పుడైనా సరే ఐటీ ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా వినే పదం ఏంటంటే, డోంట్ రీఇన్వెంట్ ద వీల్ అంటాం. అంటే కోడ్ రాశారనుకోండి, కొంత ఎఫర్ట్ పెట్టాలి కదా, మీరు కొంత టైం కూడా అవసరం ఉంటుంది కదా.
సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, దానివల్ల డిలే అనేది క్రియేట్ అవుతుంది. కోర్స్ మీకు అన్ని టైం అనేది ఆబ్వియస్లీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అది అవసరం అయితే. ఆల్రెడీ వేరే వాళ్ళు రైట్ చేశారు అనుకోండి, ఆల్రెడీ కోడ్ ఉందనుకోండి, రైట్, కోడ్ రిటర్న్ బై సంబడి, దట్ ఈస్ అవైలబుల్ టు యూ. ఆల్రెడీ అవైలబుల్ ఉన్నా కూడా మీరు కోడ్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు కోడ్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు కదా. సో ఆ లైబ్రరీ, దాని జనరల్గా ఏంటంటే మాడ్యూల్స్లో లేదా లైబ్రరీ దాంట్లో ఎక్స్పోజ్ చేస్తారు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఎనకోండా ఇన్స్టాల్ చేసాం కాబట్టి జనరల్గా ఏమవుతుంది, ఎనకోండా ఇన్స్టాల్ చేసినప్పుడు నేను చూసాం కదా, అదొక రకమైన ప్యాకేజ్ లాగా, ప్యాకేజ్ సాఫ్ట్వేర్. ఏమవుతుంది, దాని ద్వారా మనకి పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది, దాంతోపాటు కొన్ని ఐడీస్ ఇన్స్టాల్ అవుతాయి. జూపిటర్ నోట్బుక్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఐడీస్. దాంతోపాటు బేసిక్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. దాంట్లో బేసిక్ మాడ్యూల్ ఈ మ్యాథ్ లైబ్రరీ కూడా ఒకటి. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటే దీనికి సంబంధించిన మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు చూద్దాం. నేను ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకోండి మ్యాథ్ లైబ్రరీ, రైట్. ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో తెలియాలనుకోండి, మ్యాథ్ డాట్ అని ప్రెస్ చేయండి. అంటే ఈ మ్యాథ్ లైబ్రరీ కాబట్టి మ్యాథ్ అని పెట్టాను, డాట్ ప్రెస్ చేసి డాట్ మెన్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేసి మొత్తం మీకు లిస్ట్ వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే లోడ్ అవ్వడానికి కొంత టైం పడడం వల్ల ఈ డాట్ ప్రెస్ చేసినా కూడా ఏం డిస్ప్లే అవ్వదు, కొంత టైం తీసుకుంటుంది. సో అది లోడ్ అవుతుంది అని అర్థం అనమాట. కొన్నిసార్లు ఒక 2 minutes వెయిట్ చేసి మళ్ళీ చేస్తే అలాగ వర్క్ అవుతుంది. ఇదొక వే, దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం కోసం. ఇది బెస్ట్ వే. ఇప్పుడు సితో స్టార్ట్ అయ్యేది ఏమన్నా చూడండి, సి అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ సి వచ్చింది. లేదంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఏదైనా మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డిఆర్ అని చెప్పి మెన్షన్ చేస్తే దాంట్లో ఉన్న మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ మీకు వస్తాయి. కానీ ఇది మోర్ మాన్యువల్ వే, ఇది రికమెండెడ్ కాదు, ఇదే రికమెండెడ్. ఒకవేళ దీనికి అలియాస్ ఇచ్చారనుకోండి, అంటే లాంగ్ లైక్ మాడ్యూల్ నేమ్ లాంగ్గా ఉంటే అలియాస్ నేమ్ ఇవ్వచ్చు. అంటే ఈ పేరుతో కాకుండా ఈ పేరుతో పిలవచ్చు. ఎలాగైతే మనకి ఇంట్లో ఒక నార్మల్ పేరు ఉంటుంది, అట్ ద సేమ్ టైం పెట్ నేమ్ అని ఒకటి ఉంటుంది, చింటూ అనో నాని అనో ఏదో ఒకటి ఉంటుంది. అలాగే మనకు అలియాస్ దీని కూడా ఇక్కడ మ్యాథ్ డాట్ అని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎం డాట్ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఎం డాట్ చూడండి, ఇంతకుముందు ఏ రిజల్ట్ వచ్చిందో సేమ్ అదే రిజల్ట్ వచ్చింది, ఏం మార్పు లేదు. జస్ట్ దీన్నే రిఫర్ చేస్తుంది ఇంటర్నల్గా. ఇంపోర్ట్ అన్నది ఈ విధంగానే కాదు, వేరే ఆల్టర్నేటివ్ వేస్ కూడా ఉన్నాయి. మన అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళినప్పుడు మనకి ఏ విధంగా వేరే ఆల్టర్నేటివ్ వేస్ ఏంటి, ఎందుకు ఇది అంటే అన్ని అంటే సిచ్యువేషన్స్లో అన్ని సినారియోస్లో ఇలాంటి ఇంపోర్ట్ అనేది రికమెండెడ్ కాదు, ఇంకా బెటర్ వేస్ ఉన్నాయి. ఎందుకు అది ఎందుకు అంటే దీంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు అడ్వాన్స్మెంట్స్లో ఏ విధంగా మనకి ఎఫెక్టివ్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ప్రస్తుతానికి ఒక లైబ్రరీని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీంట్లో మీకు వేరియస్ మెథడ్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఎక్స్పోనెంట్, లాగర్థం, పవర్ ఆఫ్, స్క్వేర్ రూట్, సీలింగ్, పై అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. దాన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్పోనెంట్ లేదా ఫస్ట్ పవర్ ఆఫ్ చూద్దాం. ఆల్రెడీ మన పవర్ ఆఫ్ జస్ట్ 3² అనుకోండి, డబుల్ ఆస్టిక్ యూజ్ చేస్తాం మనం, రైట్. అలా కాకుండా ఇంకొకటి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏంటంటే మ్యాథ్ డాట్ పవర్, సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. చూడండి 9 వచ్చింది. ఇక్కడ మీకు డెసిమల్తో రాలేదు, ఇక్కడ డెసిమల్ వచ్చింది. అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, అంటే పెద్ద చేంజ్ ఏం కాదు, రెండు సేమే. జస్ట్ మీకు దీనివల్ల ఏంటంటే రీడబిలిటీ ఉండదు. ఒకవేళ నాన్ పైథాన్ ప్రోగ్రామ్ ఎవరైనా ఈ కోడ్ చూసారంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఇది చూస్తే మీకు ఒక పవర్ అనుకుంటున్నారని నాకు తీరు అర్థమవుతుంది. సో దీనివల్ల రీడబిలిటీ పెరుగుతుంది. సో మీ చాయిస్ అది ఏది వాడాలన్నది, ఇదైనా వాడచ్చు, కోర్ పైథాన్ లేదా మ్యాథ్ లైబ్రరీ ఇలాంటి దాంట్లో పవర్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్. సపోజ్ జనరల్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తాం. లెట్స్ టేక్ 625 అనుకోండి. మీకు స్క్వేర్ రూట్ ఎంత? 25. జస్ట్ అంత పెద్ద వాల్యూ కాకుండా 16 తీసుకున్నాం. 16 మీకు స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 4 కదా, 4 తీసుకున్నాం. స్క్వేర్ రూట్ ఎంత? 2. సో అలా మనం స్క్వేర్ రూట్ తీసుకోవచ్చు. లేదా సీలింగ్ వాల్యూ, మీకు ఫ్లోర్ వాల్యూ గురించి నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? 5.8 యొక్క ఫ్లోర్ వాల్యూ ఏంటి? లేదా 5.8 అనే కాదు, నెక్స్ట్ 9.7 తీసుకున్నాం, లేదా 9.2 తీసుకున్నాం. దీని యొక్క ఫ్లోర్ వాల్యూ ఏముంటుంది గుర్తుందని నేను 9. చెప్పిన 9. అంటే వితౌట్ డెసిమల్ పార్ట్నే మనం ఫ్లోర్ వాల్యూ అంటున్నాం. దీంట్లో ఇంకోటి ఉంది సీల్ వాల్యూ అని చెప్పేసి. 9.2 కదా, డెసిమల్ పార్ట్ తీసేసి +1 యాడ్ చేయండి, అదే సీలింగ్ వాల్యూ.
ఎలా ఊహించుకోవాలంటే ఒక రూమ్లో ఆ నెంబర్ అనేది మధ్యలో ఎక్కడో ఉంది మనం తీసుకున్న నెంబర్. ఫ్లోర్ వాల్యూ అంటే కింద, సీలింగ్ వాల్యూ అంటే సీలింగ్ అంటే పైన. సో ఆ వాల్యూ యొక్క పైన టాప్ పార్ట్ ఏమై ఉంటుంది, బాటమ్ పార్ట్ ఏమై ఉంటుంది, ఆ విధంగా ఊహించుకోండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఫ్లోర్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఏ వాల్యూ ఇచ్చినా కూడా ఆ డెసిమల్ పార్ట్ 9.8 అనుకోండి, 9.8 డెసిమల్ పార్ట్ లేకుండా ఉన్న వాల్యూని మనం ఫ్లోర్ వాల్యూ అంటాం. అది సీల్ వాల్యూ అనుకోండి, సేమ్ అదే కాన్సెప్ట్. 9.8 అనుకోండి, సీలింగ్ పార్ట్ డెసిమల్ పార్ట్ తీసేసి +1 యాడ్ చేయండి ఆ నెంబర్కి, ఏమొస్తుందో అదే. ఇక్కడ మీకు మ్యాథ్ డాట్ దీంట్లో కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. లెట్స్ టేక్ 9.2 తీసుకున్నాం అనుకోండి, ఏమైంది, ఇది సీలింగ్ వాల్యూ, ఇది దీంట్లో కూడా ఫ్లోర్ వాల్యూ కూడా ఉంది. సో 9.2 సేమ్ అదే వాల్యూ తీసుకున్నాం, ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది 9 కదా. సో మనకి ఫ్లోర్ అండ్ సీల్ వాల్యూస్ అనేవి మనకి మ్యాథ్ లైబ్రరీలో ఉన్నాయి. పై అన్నది మీకు మ్యాథమెటిక్స్లో వినుంటారు మీరు, పై అనేది ఒక కాన్స్టెంట్. సో ఆ కాన్స్టెంట్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. జనరల్గా మీకు రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దాన్ని మెథడ్ అని అంటారు. రౌండ్ బ్రాకెట్స్ లేదు అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒక క్లాస్ లోపల ఒక వేరియబుల్ అని అర్థం అనమాట. ఒక వేరియబుల్ కానీ కాన్స్టెంట్ కానీ అని అర్థం అనమాట. దాన్ని ఏమంటాం అంటే ప్రాపర్టీ అని అంటారు. అర్థమైందా ఇంతవరకు? ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పోనెంట్ అండ్ లాగరిథమ్. లాగరిథమ్ ఏమైనా ఐడియా ఉంది ఎవరికన్నా? లాగరిథమ్ ఎందుకు యూజ్ చేస్తాం, మీకు చిన్నప్పుడు వినుంటారు మీరు. సపోజ్ ఒక డేటా ఉందనుకోండి, సో విజువలైజేషన్ చేయాలనుకోండి, లెట్స్ టేక్ 1,000,000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. జనరల్గా విజువలైజేషన్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? చాలా డేటా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా డేటాను చూసి అర్థం చేసుకోలేం కాబట్టి ఈ విజువలైజేషన్ చేస్తే అది ఏ ఫామ్లో ఉందో మనకు తెలుస్తుంది. విజువలైజేషన్ యొక్క పర్పస్ అది, రైట్? ఇలా డేటా ఉందనుకోండి, అంటే ఇక్కడ డిస్టెన్స్ యూనిట్ ఎక్స్ యూనిట్స్ ఎంత, ఇక్కడ 2, ఇలా వై యూనిట్స్ తీసుకుందాం, వై 5 అవి తీసుకుందాం, 10. ఇక్కడ యూనిట్స్ ఏమైనట్టు, ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, 5 యూనిట్. సో వై యూనిట్స్ ఎంత అయినట్టు, 5 యూనిట్స్ అయినట్టు. ఇక్కడ యూనిట్స్ అనేది మన ఇష్టం, మనం ఏదైనా 1, 2, 3, 4 తీసుకుంటే అప్పుడు యూనిట్స్ ఎక్స్ యూనిట్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. లేదా ఇప్పుడు 10, 20, 30, 40 అలా తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ యూనిట్స్ ఏమవుతుంది, 10 అవుతుంది. 100, 200, 300 అలా తీసుకున్నట్టు ఎక్స్ యూనిట్స్ ఏమవుతుంది, 100 అవుతుంది. సో మన చాయిస్. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ డేటాని మనం మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినప్పుడు లేదా ఎక్కువ డేటా వచ్చినప్పుడు మనం డేటా డైరెక్ట్గా చూసి అర్థం చేసుకోలేం కాబట్టి, హ్యూమన్ది పాసిబిలిటీ కాదు కాబట్టి విజువలైజేషన్ మనం ప్రిఫర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. సపోజ్ ఒక డేటా అన్నది ఇలా ఉందనుకోండి, 1, 10, 100, 1000, 10,000 అంటే ఎక్స్పోనెన్షియల్ పెరుగుతూ ఉంది. ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నప్పుడు ఈ డేటాని ఏ విధంగా విజువలైజేషన్ చేయగలం అంటే, ఇక్కడ ఎలా గ్రాఫ్ గీయగలం? 1 అంటున్నాం, ఓకే, ఇక్కడ 0 కాబట్టి ఇది 1, ఇది ఓకే. 10 ఎక్కడ వస్తుంది, ఎక్కడో ఇక్కడ 10 వస్తుంది, ఎక్కడో ఇక్కడ 10 వస్తుంది. 100 ఎక్కడ వస్తుంది, ఎక్కడో. మరి అసలు విజువలైజేషన్ యొక్క పర్పసే డేటా మనం అర్థం చేసుకోలేం కాబట్టి ఒక ఫార్ములా తీసుకువస్తాం, ఒక దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం. అసలు ఈ గ్రాఫే అన్లిమిటెడ్ అయినప్పుడు, అంటే ఇన్ఫినిట్ వెళ్ళిపోయినప్పుడు 100 ఎక్కడో వస్తుంది, 1000 మరి చెప్పాల్సిన అవసరం లేదు, 10,000 మరి ఎక్కడో. సో విజువలైజేషన్ పాసిబుల్ అవుతుందా అంటే థియరిటికల్ పాసిబులే, కానీ ప్రాక్టికల్ పాసిబుల్ అవుతుందా, అవ్వదు. మరి డేటా ఎక్స్పెన్షన్ పెరుగుతున్నప్పుడు, అది కూడా మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు దాన్ని కూడా అర్థం చేసుకోవడానికి మన విజువలైజేషన్ అనేది అవసరం కదా. అప్పుడు మరి ఏం చేయాలి, ఈ డేటా డైరెక్ట్గా తీసుకోకుండా లాగరిథమిక్ డేటా తీసుకుంటాం. లాగరిథమిక్ అసలు పర్పస్ ఏంటది, ఈ డేటా యాక్చువల్గా ఎలా పెరుగుతుంది, 10 పవర్స్లో పెరుగుతుంది. గమనిస్తే 10 1 ఎలా రాసుకోవచ్చు, 10 పవర్ 0 రాసుకోవచ్చా, 10 పవర్ 0 అంటే 1. 10 ఎలా రాసుకోవచ్చు, 10 పవర్ 1 రాసుకోవచ్చా, 100 ఎలా రాసుకోవచ్చు, 10 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అలా 1000 ఎలా రాసుకోవచ్చు, 10 క్యూబ్. 10,000 ఎలా రాసుకోవచ్చు, 10 పవర్ 4. సో 10 పవర్స్లో పెరుగుతుంది. అంటే ఇక బేస్ ఏంటి, 10. సో మనకి బేస్ అంటే ఇది దేని పవర్తో పెరుగుతుంది, రైట్? 10 పవర్ 1, 10 పవర్ 2, ఇక్కడ బేస్ 10. ఇక్కడ పవర్స్ ఏంటి, ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇలా అంటే ఇలా పెరుగుతుంది కాబట్టి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ ఈ డేటా డైరెక్ట్గా 1, 10, 100 ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రాయకుండా లాగరిథమిక్ డేటా అంటే మనకి ఏమొస్తుంది, లాగ్ అప్లై చేస్తే ఈ డేటా మీద ఏమొస్తుంది మనకి, బేస్ 10 మీద దీని మీద అంటే ఈ లాగరిథం అప్లై చేస్తే దీని పవర్ ఏంటి,
1 0 కదా 0, ఇక్కడ 1 కదా 1, 2 కదా 2. సో లాగరిథం ఏమి ఇస్తుంది మనకి? దాని యొక్క పవర్స్ ఇస్తుంది. ఏదైతే బేస్ అనుకుంటామో దాని యొక్క పవర్స్ ఇస్తుంది. అవునా? 1 ఏమనుకుంటున్నాం మనం ఇక్కడ? 10 పవర్ 0. అలాగే 10 ఏమంటున్నాం? 10 పవర్ 1. 100ని 10 పవర్ 2. అలాగే 1000ని 10 పవర్ 3. సో 10,000ని 10 పవర్ 4. సో పవర్స్ ఏమవుతాయి? ఇప్పుడు బేస్ 10 అనుకున్నప్పుడు దీని పవర్స్ మొత్తం లిస్ట్ రాసుకుంటే ఏమొస్తుంది? 0, 1, 2, 3, 4, 5 అలా అలా వస్తుంది. యాక్చువల్గా ఈ పవర్స్ మాత్రమే రావాలంటే ఏం చేయాలి? ఈ లాగ్ అప్లై చేయాలి. ఇప్పుడు 10 పవర్ 0 అనుకోండి, 10 పవర్ 0 లాగ్. దీని బేస్ ఏంటి? బేస్ 10. ఈ వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ? బేస్ 10 పవర్ 0 ఏమవుతుంది? 0. అంటే పవర్ మాత్రమే ఇస్తుంది. అలాగే ఇదే లాజిక్ మనం 10 పవర్ 1 కూడా సేమ్ అదే 1. అలాగే 10 పవర్ 2 కూడా సేమ్ అదే 2. అలా సో అండ్ సో ఫోర్త్ అలాగే ఉంటుంది అన్నమాట. అంతేనా? లాగరిథం అసలు ఎందుకు మనం అప్లై చేయాలన్నది డేటా ఎక్స్పోనెన్షియల్గా ఉన్నప్పుడు, అంటే డేటా ఎక్స్పోనెన్షియల్ 10 పవర్ ఏం కాదు, ఆ డేటా ఏ విధంగా ఉందో దాన్ని బట్టి. 5 పవర్లో ఉందనుకోండి డేటా అనేది, ఆబ్వియస్లీ 5 అనేది బేస్గా తీసుకోవాలి. 6 పవర్లో ఉంది 6 తీసుకోవాలి. 100 పవర్లో అంటే 100 తీసుకోవాల్సి, అలా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో క్వశ్చన్స్ ఉన్నాయా? లాగరిథం యొక్క పర్పస్ అర్థమైందా? ఒక ఇది లేదనుకోండి, ఆబ్వియస్ విజువలైజేషన్ పాసిబులే కాదు. ఇక్కడ 0 వచ్చినప్పుడు, ఇక్కడ 1 వచ్చినప్పుడు 10 ఎక్కడో వస్తే 100 ఎక్కడో వస్తుంది. మరి నేను క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మన అర్త్క్వేక్ గురించి వింటాం, భూకంపం గురించి వింటాం. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ఒక భూకంపం వచ్చింది రష్యాలో. న్యూస్ చూస్తున్నారా? 8.8 ఎంత వచ్చింది అర్త్క్వేక్. ఎంత వచ్చింది అది? 8.8 అర్త్క్వేక్ వచ్చింది. యాక్చువల్గా 8.8 అన్నది మీకు సెసిమో, యాక్చువల్ దీన్ని ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తారు? ఇక్కడ సెసిమోగ్రాఫ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఒక టర్మ్ లాగా ఉంటుంది. మీకు మూవీస్తో కూడా చూసి ఉంటారు, ఇలా ఉంటుంది, మ్యాప్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రాఫ్ని బేస్ చేసుకొని వాళ్ళు జస్ట్ చెప్తారు, రైట్? ఈ గ్రాఫ్ ఇది యాక్చువల్ 10.8 అంటున్నా కదా, యాక్చువల్ 8.8 యాక్చువల్ వాల్యూ కాదు అది. యాక్చువల్ వాల్యూ ఏంటి మరి? ఇది యాక్చువల్ వాల్యూ 6634. సపోజ్ ఇప్పుడు math.e 7.2 అనుకోండి, అర్త్క్వేక్ అనేది 7.2, ఇది యాక్చువల్ వాల్యూ. చూడండి 13396664 డేటా అనేది ఎంత డిఫరెన్స్ ఉంది చూడడానికి, ఎంత చిన్న డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. బట్ యాక్చువల్గా ఏంటివి? ఈ పవర్ వాల్యూస్. అంటే ఈ వాల్యూని మనం లాగరిథం అప్లై చేస్తే, math.log అప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏంటి? 8.8. అంటే బై డిఫాల్ట్ మనది 10 బేస్ కాదు అది. చూడండి ఇక్కడ math.e ఎక్స్పెరిమెంట్స్, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏదైనా తీసుకున్నా కూడా మ్యాథమెటిక్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, ఏదైనా ఆస్ట్రానామికల్ బాడీ స్టడీ చేసేటప్పుడు కానీ అంతా కూడా ఈ తీసుకుంటారు. ఈ అంటే ఏంటి? ఎక్స్పోనెంట్. ఇది మ్యాంటిస్ అంట 2 పాయింట్స్ కాన్స్టెంట్ 2.71828 సంథింగ్. ఈ వాల్యూ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు గమనించింది ఏంటంటే నేచురల్ డేటా అనేది 2 పవర్నో లేదా 5 పవర్ 10 పవర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. 2.78 సంథింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒకరు వచ్చేసరికి 10 బేస్ ఇస్తున్నారు అనుకోండి, ఇంకోరు 20 బేస్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఇంకో దాంట్లో ఇంకో స్కేల్ కన్వర్ట్ చేయాలి. అలా కంటే కూడా ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటే కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది కదా. అందరూ ఇదే ఫాలో అవుతారు, ఈ పవర్లోనే మాత్రం తీసుకుంటారు. అప్పుడు ఈజీ కమ్యూనికేషన్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. లేకపోతే ఒకవేళ యుఎస్ఏలో వాళ్ళు ఇచ్చేసరికి 10 బేస్ ఇస్తున్నారు అనుకోండి, రష్యా వాళ్ళు లేదా 2 బేస్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కమ్యూనికేషన్ అనేది మళ్ళీ అగైన్ వాళ్ళు 2 నుంచి 10, 10 నుంచి 2 కన్వర్ట్ చేసుకోవాలి, రైట్? సో ఏం తీసుకుంటారు? 6634 యాక్చువల్ వాళ్ళు 8.8 అంటే అర్థం.
అంటే 7.2 133 చూడండి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ 8.8 అనేది ఈ పవర్ అని అర్థం. ఈ 7.2 ఏంటి? ఈ పవర్ అని అర్థం. ఈ పవర్ ఎలాగొచ్చింది? యాక్చువల్ వాల్యూ తీసుకొని దాన్ని లాగరిథం అప్లై చేస్తే వచ్చిన వాల్యూని మనం కమ్యూనికేట్ చేస్తారు. బై డిఫాల్ట్ ఇది మ్యాథ్.ఈ న్యాచురల్ లాగరిథం అని అంటారు. లేదా వేరే బేస్ ఏదైనా ఇవ్వాలనుకున్నట్టయితే ఇవ్వచ్చు, ఎక్స్ప్రెస్డ్గా ఇవ్వచ్చు. అప్పుడు వాల్యూ మారిపోతుంది. అగైన్ మళ్ళీ మనం వాళ్ళు కమ్యూనికేట్ చేసినప్పుడు దేని బేస్ తీసుకున్నారు అని అడుగుతారు. రైట్? ఆ కమ్యూనికేషన్ ఆ ఇష్యూ అవసరం లేకుండా డైరెక్ట్గా అందరూ ఈ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ ఇష్యూ ఏముండదు కదా. అర్థమైందా? ఎక్స్పోనెంట్ అండ్ లాగరిథం అంటే ఏంటన్నది, ఎందుకు యూజ్ చేస్తాం అన్నది. చాలా చోట్ల మీకు ఇది లాగరిథం బేస్ మెట్రిక్ అని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి రిలవెంటే, రిలవెంటే. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ మనం చిన్నప్పుడు చదువుకున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా దానికి మీనింగ్ అనేది తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు 1 by 1 అనేది కొన్ని కాన్సెప్ట్స్ మీకు మీనింగ్ తెలుస్తుంది. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను -3000, 4, 8, 9, 15, 23, 82. సో ఇలా ఉందనుకోండి. దీంట్లో మినిమం నేను ఆర్డర్లో ఆల్రెడీ పెట్టుకున్నాను. ఆర్డర్ లేకపోతే ఆర్డర్లో పెట్టుకోవాలి. దీంట్లో మినిమం వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి? మినిమం వాల్యూ ఏంటి? 4. ఓకే, మ్యాక్సిమం వాల్యూ 2, 3, 4. ఇదా? అసలు మరి -3000 ఏంటి మరి? మినిమం వాల్యూ కాదా? Oh yeah, that's the minimum. ఓకే, సో అది గమనించాలి. ఓకే, -3000 మినిమం వాల్యూ. యాక్చువల్లీ ఈ విధంగా మనం టీచ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది రాంగ్. ఇది రాంగ్ వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ మిన్ అండ్ మ్యాక్స్. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ జనరల్గా ఏంటంటే ఒక అజంప్షన్తో క్యాలిక్యులేట్ చేస్తాం. అజంప్షన్ ఏంటి? ద డేటా దట్ వి గాట్ డస్ నాట్ కంటైన్ ఎనీ అవుట్లేయర్స్ అన్న అజంప్షన్తో క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ డేటాలో అవుట్లేయర్స్ ఉంటే అసలు అవుట్లేయర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఏలో అర్థం చేసుకోవాలి. సో లాగరిథమ్ కూడా అది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. ఎక్కడన్నా మెట్రిక్స్ కానీ ఎక్కడన్నా లాగరిథమ్ అప్లై చేశారంటే అర్థం ఏంటంటే అక్కడ డేటా ఎక్స్పోనెన్షియల్ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల డేటా డైరెక్ట్గా తీసుకోకుండా పవర్స్ మాత్రం తీసుకుంటున్నారు సమ్ బేస్తో. ఆ బేస్ బై న్యాచురల్ లాగరిథమా లేకపోతే ఇంకోటి అనేది మనం చూసుకోవాలి. అర్థమైంది కదా? సో మ్యాథ్ లైబ్రరీలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా ఒక వాల్యూని మనం స్టోర్ చేసుకున్నట్టయితే బై డిఫాల్ట్ మనం ఏ వాల్యూ ఇస్తామో దాని తగ్గట్టుగా డేటా టైప్ అనేది మారిపోతుంది. పైథాన్ అనేది డైనమిక్ టైప్. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా C++, జావాలో లాగా, .NETలో లాగా, C#లో ఎస్పెషల్లీ మనం ఎక్స్ప్రెస్గా డేటా టైప్ మెన్షన్ చేయాలి. అది ఇంపార్టెంటే. టైప్ సేఫ్టీ కూడా ఇంపార్టెంటే. మీకు టైప్ సేఫ్టీ కూడా కాన్సెప్ట్ అని కూడా వస్తుంది మీకు ఏఐలో. అది ఎందుకు ఇంపార్టెంట్ కూడా వస్తుంది. కానీ బై డిఫాల్ట్ కోర్ పైథాన్ ఇది డైనమిక్ టైప్. అంటే ఏ వాల్యూ ఇస్తాం దాని తగ్గట్టుగా మారిపోతుంది. 4.8 అనుకోండి, అది యాక్చువల్గా ఏంటి, డెసిమల్ వాల్యూ కలిగి ఉంది కదా. జనరల్గా ఏమంటాం మనం, ఫ్లోట్ అని అంటాం. సో టైప్ చేస్తే ఫ్లోట్గా మారిపోయింది. సో ఇప్పుడు నేను కాంప్లెక్స్ నెంబర్ రాసుకుంటాను. కాంప్లెక్స్ నెంబర్ జనరల్గా X+Y I ఫామ్లో ఉంటుంది మ్యాథమెటిక్స్లో. ఇక్కడ YJ ఫామ్లో ఉంటుంది, X+YJ ఫామ్లో ఉంటుంది, J ఫామ్లో ఉంటుంది. I రాయకూడదు ఇక్కడ. సో ఓకే, సో జస్ట్ మ్యూట్ చేసుకోవాలి. అని క్వశ్చన్స్ ఏమంటే అన్మ్యూట్ చేసుకోవాలి. ఎక్కువ వస్తుంది, నాయిస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ X+YJ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ కాంప్లెక్స్ ఇచ్చింది. అలా ఏ వాల్యూ తీసుకోవచ్చు. జస్ట్ లైక్ నేను ఇంకేమైనా తీసుకున్నాను, ఇంటికి తీసుకున్నాను, ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఏమైనా ఆటోమేటిక్గా ఆ స్ట్రింగ్ కింద కన్సిడర్ అయింది. ఇక్కడ మీకు జావాలో లాగా సింగిల్ క్యారెక్టర్కి లేదా ఒక పదానికి లేదా ఒక ఫ్రేజ్కి ఒక సెంటెన్స్కి వేరు డేటా టైప్స్ ఉండవు. జస్ట్ స్ట్రింగే. ఆ సింగిల్ క్యారెక్టర్ అయినా స్ట్రింగే, లేదా ఆ హోల్ వర్డ్ అయినా ఒక స్ట్రింగే, లేదా సెంటెన్స్ అయినా ఒక స్ట్రింగే. ఓకే, సో అర్థం కదా. ఆ డేటాని బట్టి ఆ వాల్యూని మారుతుంది ఆటోమేటిక్ డైనమిక్ టైప్.
సో స్క్రీన్ కనపడట్లేదు. స్క్రీన్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఓకే కనిపిస్తుందా? నా వీడియో ఎప్పటి నుంచి కనిపిస్తుంది? ఎప్పటి నుంచి కనిపించలేదు? 2 minutes. ఓకే ఎందుకు డిస్కనెక్ట్ ఏందో ఐడియా ఒక మేము బహుశా మా మిస్టేక్ నేను క్లిక్ చేస్తానేమో అందువల్ల. ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఏంటి వాల్యూ తీసుకొని 5 అంటే ఆ డేటా టైప్ ఆటోమేటిక్గా ఇంటిజర్, 5.2 అంటే ఆటోమేటిక్గా ఫ్లోట్, డైనమిక్ టైప్ అని ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను అంతే. డైనమిక్ టైప్ అంటాం. సో డేటా టైప్ అనేది మనం ఇచ్చే వాల్యూని బట్టి ఆటోమేటిక్గా మారుతుంది. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా ఎక్స్ప్లిసిట్గా మనం డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే నెక్స్ట్ డేటా టైప్స్. ఏ డేటా టైప్స్ మీకు పైథాన్లో సపోర్ట్ చేస్తుందని ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఎస్పెషల్లీ లిస్ట్, డిక్షనరీ, టపుల్ సెట్స్ కదా వాటికి డీటెయిల్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ సెక్షన్లో వస్తుంది. అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. బూల్ అంటే ఏంటి? బూల్ అంటే బులియన్ అని అంటాం. బులియన్ అంటే ఏదో ట్రూ లేదా ఫాల్స్. ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అన్నాను, టైప్ జస్ట్ ఫాల్ అనుకోండి, డేటా టైప్ అన్నది బూల్ వచ్చిందా. అలాగే ఫాల్స్ చూద్దాం బూల్. అలాగే ఇంటిజర్ నెక్స్ట్ 4 అని ఇస్తాను. ఏమైంది? ఇంటిజర్. ఏంటంటే ఇంటిజర్, ఈ నెంబర్ ఏదైనా ఉండొచ్చు, మనం ఇంటిజర్ డెసిమల్ వాల్యూ ఉండకూడదు, అప్పుడు ఇంటిజర్. నెక్స్ట్ ఇప్పుడు 4.98 సంథింగ్ ఉంది డెసిమల్, డెసిమల్ ఉంది కాబట్టి ఫ్లోట్. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇంతకుముందు చూసిన విధంగా ఎక్స్ ప్లస్ వైజే ఫామ్లో ఉంటే అది కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ 2 + 3j కాంప్లెక్స్ నెంబర్. లేదా ఇప్పుడు మనం ఇక్కడ ఇది అవాయిడ్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఇది ఇంట్లోకి ఏ విధంగా తీసుకుంటుంది? 0 + 3j తీసుకుంటుంది. సో కాంప్లెక్స్ నెంబరే. స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఓకే. డబుల్ కోట్స్ పెట్టినా కూడా అది స్ట్రింగే అవుతుంది. అలాగే లిస్ట్ అనేది ఎస్పెషలీ అంటే మోర్ దెన్ 1 వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. లిస్ట్ అది. అలాగే డిక్షనరీ ఉంటుంది. డిక్షనరీ ఏ ఫామ్లో ఉంటుందంటే మోర్ దెన్ 1 వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి కీ వాల్యూ కాంబినేషన్ ఉంటే అప్పుడు మాత్రమే డిక్షనరీ యూజ్ చేస్తాం. ఇప్పుడు కీ వాల్యూ ఇలా ఉంటుంది అన్నమాట. ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు బెటర్గా అర్థమవుతుంది. సపోజ్ ఇలా ఉందనుకోండి 0 2 ఇలా డిక్షనరీ. సో డిక్షనరీ అని అర్థం. ఈ ఫార్మాట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు డిక్షనరీ యూజ్ చేయాలి. టపుల్ కూడా ఉంది. టపుల్ అనేది రౌండ్ బ్రాకెట్లో ఉంటుంది. టపుల్ ట్యూపుల్ అంటారు. ఎస్పెషల్లీ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. లిస్ట్ కానీ డిక్షనరీ కానీ టపుల్ కానీ ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటన్నది మన డీటెయిల్గా నెక్స్ట్ సెషన్లో వస్తుంది కాబట్టి మీకు దాని గురించి వరి అవసరం లేదు. సో విత్ ఎగ్జాంపుల్తో పాటు డీటెయిల్ ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు డేటా టైప్ ఏ సపోర్ట్ చేస్తానని చెప్పడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను అంతే. సెట్ అన్నది ఆల్మోస్ట్ డిక్షనరీ లాగే ఉంటుంది, బట్ కర్లీ బ్రాకెట్స్లో అక్కడలా కీ వాల్యూ కాంబినేషన్ ఉండదు. ఇలా ఉంటుంది అన్నమాట సెట్ అనేది. రైట్. సో మీకు డేటా టైప్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈరోజు కూడా జనరిక్ క్వశ్చన్స్ ఏదైనా జనరేటివ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ కానీ పర్సెప్షన్స్ ఏమన్నా ఉంటే మీరు డిస్కస్ చేసుకోవచ్చు. లాస్ట్ 15 minutes దాని మీద ఫోకస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మనం నేర్చుకునే ఆపరేటర్స్ అన్ని మనకు పైథాన్ లో కోడింగ్ రాసేటప్పుడు యూజ్ అవుతాయి. అందుకే మనము అవును. ఇవన్నీ బేసిక్స్ ఉన్నాయి. ఓకే. అవును. ఎలాగైతే మనం తెలుగు భాష నేర్చుకుంటామో, మనము ఎడ్యుకేషన్ అంటే మిగతా సబ్జెక్ట్స్ నేర్చుకునేటప్పుడు లేదా ఇంగ్లీష్ నేర్చుకుంటామో అలాగే పైథాన్ కూడా. ఓకే. టైప్ కాస్టింగ్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేయడం అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 5 అనేది ఉందనుకోండి. ఇదేంటి ఇంటిజర్ కదా, నేను ఫ్లోట్ కన్వర్ట్ చేశాను అనుకోండి, ఏమైంది? ఇది 5.0 కింద కన్వర్ట్ అయింది. సో డెసిమల్ వాల్యూ ఇక్కడ యాక్చువల్ డెసిమల్ వాల్యూ ఏమీ లేదు కాబట్టి దట్స్ ద బెస్ట్ ఇట్ కెన్ డూ. సో నెక్స్ట్ 5.2 అనుకోండి, ఇది ఫ్లోట్ కదా, దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేయాలనుకోండి, ఇంట్ యూస్ చేయొచ్చు. ఇంటూ ఫంక్షన్ ఇంట్లో. లేదంటే ఇప్పుడు నేను దీన్ని స్ట్రింగ్ అని కన్వర్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. జస్ట్ మీకు అది సింగిల్ డబుల్ కోట్స్తో ర్యాప్ అవుతుంది, స్ట్రింగ్ అయిపోతుంది. ఇక్కడ నేను లాస్ట్ ఇప్పుడు నేను 5 అని అనుకుంటాను, స్ట్రింగ్ అని కన్వర్ట్ చేస్తాను.
సింగిల్ కోర్స్ పెట్టా, సింగిల్ డబుల్ కోర్స్ యూజ్ చేస్తే స్ట్రింగ్ కింద కన్సిడర్ అవ్వదు, నెంబర్ కింద కన్సిడర్ అవ్వదు. ఇప్పుడు దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కాకపోతే కన్వర్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా విత్ కామన్ సెన్స్ యూజ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటాను, దీన్ని నేను స్ట్రింగ్ డేట్ అయిపోయింది. ఫ్లోట్ కన్వర్ట్ చేయగలనా అంటే అర్థం లేదు దీంట్లో, రైట్? కానీ ఇది ఒక నెంబర్ స్ట్రింగ్లో ఉన్నట్లయితే ఆబ్వియస్లీ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. సో జస్ట్ ఒక కామన్ సెన్స్ అప్లై చేస్తే రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ డేట్ అంటే ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ కనుక కన్వర్ట్ చేయడం అంటే పాసిబిలిటీ కరెక్ట్, ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. అర్థమైంది కదా టైప్ కాస్టింగ్ అంటే ఏంటనేది. క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్స్ గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, x = మిషన్ లెర్నింగ్ అని చెప్పేసి. ఇండెక్సింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇండెక్సింగ్ అంటే చూడండి, ఇక్కడ 0 అంటే ఇండెక్స్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మిషన్ లెర్నింగ్ కదా, మిషన్ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్, పైథాన్లో స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. మనం ఇంకో స్పేస్ యాడ్ చేశాను అనుకోండి, ఇంకో క్యారెక్టర్ కింద యాడ్ అయినట్టు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అనేది యాక్చువల్గా 0ని పాయింట్అవుట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 0ని ఇచ్చాను అనుకోండి స్క్వేర్ బ్రాకెట్లో, ఆ వేరియబుల్ ఏంటి x కదా. సో ఆ వేరియబుల్ స్క్వేర్ బ్రాకెట్లో 0ని ఇచ్చాను అనుకోండి, నాకు ఏమొస్తుంది చూద్దాం. ఏమొచ్చింది? m అని వచ్చింది. సో ఆ పర్టికులర్ వాల్యూ నేను పిక్ చేసుకోవాలంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ వాడాలి. సపోజ్ ర్యాండమ్గా పిక్ చేసుకుని ఇప్పుడు నేను 10 ఇండెక్స్ ఇస్తే ఏమొస్తుంది? నాకు ఏ వస్తుంది. కేవలం సింగిల్ క్యారెక్టర్ మాత్రమే కాదు, రేంజ్ ఆఫ్ వాల్యూస్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. రేంజ్ ఆఫ్ వాల్యూస్ నేను ఇవ్వాలనుకున్నప్పుడు కోలన్ యూజ్ చేయాల్సి. సపోజ్ నాకు ఇప్పుడు 2 నుంచి నేను 6 అని ఇచ్చాను. ఏమైంది? నాకు CH2 నుంచి 6 అంటే యాక్చువల్గా ఇంతవరకు కదా, ఈ కదా. అప్పుడు ఏం రావాలి? నాకు CHINE రావాలి. అంటే నాకు వచ్చింది ఏంటి? CHIN మాత్రమే. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి, అంటే ఇక్కడ C నుంచి స్టార్ట్ అయింది, అది n ఇండెక్స్ 6 కాబట్టి 0 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 2, 3, 4, 5, 6 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు, 5తోనే అయిపోతుంది. 6 ఇస్తే 5తోనే అయిపోతుంది. 7 ఇచ్చామనుకోండి 6తోనే అయిపోతుంది. అలాగా చూడండి, కరెక్ట్గా 6 వరకు వచ్చింది. సో రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వచ్చు మనం. కాబట్టి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఓకే మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు. ఆ వాల్యూ ఎక్స్క్లూడ్. అంటే ఇప్పుడు 7 ఇచ్చామంటే 7 - 1 కింద కన్సిడర్ చేయాలి. 6 ఇచ్చామంటే 6 - 1 5తో అయిపోతుంది అనమాట. అలాగా ఈ పాయింట్ అర్థమైందా? ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది, స్పేస్ కూడా క్యారెక్టర్ కింద కన్సిడర్ అవుతుంది, ఇలా ఇంప్లిమెంట్ అవుతూ పోతుంది. నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంది యాక్చువల్గా. నెగిటివ్ ఇండెక్సింగ్ ఎస్పెషల్లీ చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. -1, -2, -3 ఎలా ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చివరి క్యారెక్టర్ తీసుకోవాలనుకోండి, ఇప్పుడు G కానీ లేదా లాస్ట్ బట్ 1 క్యారెక్టర్ కానీ తీసుకోవాలనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి చివరి వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు G అనుకోండి, చివరి వాల్యూ ఏంటి? 15 కదా. 15 ఇస్తే నాకు G వచ్చింది, లేదా 14 ఇస్తే నాకు N వచ్చింది. కాబట్టి చివరి క్యారెక్టర్ అన్నప్పుడు ఆ ఇండెక్స్ తెలియాలి. అలా కాకుండా చివరి క్యారెక్టర్ ఎప్పుడు కూడా చివరి క్యారెక్టర్ లేదా లాస్ట్ బట్ 1 క్యారెక్టర్ రావాలనుకోండి, -1 ఇవ్వడం బెటర్. ఇక్కడ -1 నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంది. చివరి క్యారెక్టర్స్ తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఈ పాజిటివ్ ఇండెక్స్ మనం తెలుసుకొని ఇవ్వడం కంటే కూడా ఇలాగిస్తే మీకు ఈజీగా ఉంటుంది. -1 లాస్ట్ క్యారెక్టర్, -2 లాస్ట్ బట్ 1 క్యారెక్టర్, అలాగని. -1 నుంచి చివరిని స్టార్ట్ అయ్యి చివరికి ఇంక్రిమెంట్ అంటే ఇలాగ ఉంటుంది. -1, -2, -3, -4, -5 సీక్వెన్షియల్గా ఇన్వర్స్ డైరెక్షన్లో వెళ్తుంది. స్ట్రింగ్స్ అవి. సో స్ట్రింగ్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఇక్కడతో ఆపుతాను నేను. యాక్చువల్గా ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇది కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మనం లిస్ట్కి వెళ్ళచ్చు. ఓకే, సో ఈరోజు సెషన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో మేబీ ఈరోజు ప్రాక్టీస్ చేస్తే విల్ కమ్ బ్యాక్ విత్ క్వశ్చన్స్. ఓకే, స్క్రిప్ట్స్ అనేవి ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేస్తాను నేను సెషన్లోనే. జిప్ ఫైల్ లింక్ పెట్టాను కదా, అందరూ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను.
Okay. మీకు యాక్చువల్గా చెప్పండి. నేను చెప్తున్నాను చెప్పండి. ఓకే. లేదు సో సార్, డౌన్లోడ్ చేసుకున్నామని చెప్పి. ఓకే. సో మీకు యాక్చువల్గా స్క్రిప్ట్స్ అనేవి ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్కి మీ గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా యాక్సెస్ ఉంటుంది. సో చార్ట్లో పెట్టడం అంటూ ఉండదు, ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు అప్పుడు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. బుక్స్ ఎక్స్టర్నల్గా మీకు ఏమైనా అడిషనల్ ఫర్దర్ రీడింగ్ కోసం బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఒక కంప్లీట్ అయిన ఒక గూగుల్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది అది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, బుక్స్ అంతా కాకుండా స్క్రిప్ట్స్ అన్ని కూడా డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాం. వీడియోస్ అనేవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. సో ఇది లైఫ్ And- టైమ్ యాక్సెస్ సార్, ఆర్ ఫర్ లిమిటెడ్ టైం పీరియడ్ వర్క్? ఇంటర్నెట్ అట్లీస్ట్ 1 year ఉంటుంది మీకు. జనరల్గా ఇప్పుడు చూస్తే పాతవి ఎంతవరకు ఉన్నాయి, 2024 కూడా ఉన్నాయి. ఓకే. రైట్. సో అలాగ ఉంటాయి. యాక్చువల్లీ మేమైతే డిలీట్ చేయము, బట్ చాలా ఎక్కువ కార్డ్స్ అయినప్పుడు ఆబ్వియస్ లిమిటేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు డిలీట్ చేయాల్సి ఉంటుంది. బట్ వాట్సాప్ గ్రూప్ కూడా సపరేట్గా మీకు క్రియేట్ చేయబడుతుంది. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, బగ్స్ ఏమైనా వచ్చినాయి, ఎక్కడైనా స్ట్రక్ అయ్యారు, మీరు సెషన్ ఫాలో అవుతూ ఇష్యూ వచ్చాయి, మీరు ఎస్కలేట్ చేయొచ్చు. స్క్రీన్ షాట్తో పాటు ఎస్కలేట్ చేస్తే మీకు ఇష్యూ సాల్వ్ చేస్తాం. లేకపోతే కొంత టైం పెట్టింది అనుకోండి, ఆబ్వియస్ నెక్స్ట్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెక్నికల్ పార్ట్ వరకు మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నాన్ టెక్నికల్ స్టాఫ్ ఏదైనా ఉంటే ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వాలి. దట్ ఇంక్లూడ్స్ ఫీజ్. రైట్. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? సో మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకోండి సార్, ఏదంటే ఏదైనా క్వశ్చన్ కి, సో అపార్ట్ ఫ్రమ్ ద క్లాస్ ఇది వాట్సాప్ లో మీరు ఉంటారు కదా ఆ గ్రూప్, అవును, అంటే ఈ WhatsApp పర్టికులర్ బ్యాచ్? వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 8 AM బ్యాచ్ అనుకోండి, ఓకే. ఇలా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. లేదా వాళ్ళకి ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, క్వశ్చన్స్ ఇచ్చిన ఏదైనా సరే సంథింగ్ వచ్చినట్టయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అలా Okay. గ్రూప్స్ ఉంటాయి. ఇలా అసైన్మెంట్ నేను ఇవ్వాలన్నా, లేదా వాళ్ళు సబ్మిట్ చేయాలన్నా, లేదా ఇక్కడే మనకి నెంబర్స్ కూడా ఉంటాయి. సో నెంబర్స్తో మనం డైరెక్ట్ డిఎం ఇవ్వాలనుకున్నట్లయితే ఇవ్వచ్చు. ఓకే. హలో చెప్పండి. సార్, యాక్చువల్గా నాది ఫ్రంట్ ఎండ్ అండి. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి రియాక్ట్ చేసి, మొబైల్ యాప్ వచ్చేసి రియాక్ట్ నేటివ్. ఓకే. అయితే React ఇది Native నాకు చేస్తాం. అంటే ఏ విధంగా ఇది నాకు ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయగలుగుతాను, ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి? ఈ కంప్లీట్ గా బయట కూడా చూస్తే రియాక్ట్ విత్ రియాక్ట్ నేటివ్ విత్ అంటున్నారు. రైట్. సో ఓకే, మీరు యాక్చువల్ డెమో సెషన్ అటెండ్ అవ్వలేదు అనుకుంటాను మీరు కదా. ఇదే క్వశ్చన్ రైట్ చేస్తారు. లేదండి. ఒకసారి డెమో సెషన్ చూడండి, ఆయన కూడా ఆన్సర్ చేస్తాను. సో మీ యాక్చువల్గా రియాక్ట్ నేటివ్ ఉన్నట్లయితే అసలు మీకు ఏ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ రియాక్ట్ నేటివే కాదు, వేరే ఏ టెక్నాలజీ, ఏ స్టాక్ తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఏఐలో కన్వర్జ్ అవుతున్నాయి. అంటే ఏఐతో రీప్లేస్ చేస్తున్నారు. నిజానికి రియాక్ట్ డెవలపర్ అవసరం ఉండదు 1 or 2 years లోనే, ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ యాజ్ ఎ సబ్సిడీ టూల్గా యూజ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అసలు మీకు మీ రిక్వైర్మెంట్ అవసరం ఉండదు. bold.ua అనేది bold.new అనేది సమ్ డెడికేట్ టూల్స్ ఉన్నాయి. దాని ద్వారా లేదా అంటే రెప్లిట్ చెప్పండి. అవునండి, టూల్స్ వచ్చాయి. అవునవును, టూల్స్ వచ్చాయి. bold.diy కానీ, లేదా bold.new కానీ, లేదా రెప్లిట్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా మీ కోడ్ జనరేషన్, అంటే ఫ్రంట్ ఎండ్ కంప్లీట్గా జనరేట్ ఇస్తుంది. మీకు ఫిగ్మా ఇచ్చేసి సరిపోతుంది, డిజైన్ సరిపోతుంది, మొత్తం అదే టేక్ కేర్ చేస్తుంది. రైట్. సో మీ క్వశ్చన్ ఏంటంటే రియాక్ట్ ఉన్నట్లయితే ఫ్రంట్ ఎండ్ అలాగే మీకు 10 years 15 years ఉందనుకోండి, అసలు మీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు నేర్చుకుంటున్నారు? రియాక్ట్ డెవలపర్స్ కానీ, ఎస్పెషల్ జావా డెవలపర్స్ ఎవరైనా సరే ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే రీప్లేస్ చేస్తుంది కాబట్టి. సో ప్రస్తుతం సబ్సిడీ టూల్గా, అంటే ఒక అసోసియేట్, ఒక అడిషనల్ టూల్గా యూజ్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో మొత్తం ఏమవుతుందంటే అన్ని స్టాక్స్ కలిపి, అంటే ఒక ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేయడానికి ఏఐని యూజ్ చేస్తారు. ఫ్యూచర్లో మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, డెవాప్స్ ఇంజనీర్స్, డిబి డెవలపర్స్, డిబిఎస్ అలా ఉండరు. మొత్తం ఒక టూల్ యూజ్ చేసి మొత్తం ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఐటీ ట్రాన్సిషన్ జరుగుతోంది ఏఐకి. ఇంతకుముందు టెక్నికల్ కోడింగ్ అనేది నాలెడ్జ్ అవసరం ఉండేది మనం కమ్యూనికేట్ చేయడం కోసం. ఇప్పుడు న్యాచురల్ లాంగ్వేజ్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. అందువల్ల ఒకసారి డెమో సెషన్ కూడా వినండి,
మీకు క్లారిటీ వస్తుంది బెటర్గా. ఇదే క్వశ్చన్ అడిగారు డాట్ అండ్ డెవలపర్ ఎవరో, ఇక్కడ ఎవరో డాట్ నెట్ డెవలపర్ అడిగారు. ఎవరు డాట్ నెట్ డెవలపర్? షాప్ అనుకుంటా వర్క్ చేస్తే. ఇదే క్వశ్చన్ రైట్ చేశారు. డాట్ నెట్ డెవలప్మెంట్, డాట్ నెట్ మీద వర్క్ అయితే మనకు చేస్తున్నారు. మార్కెట్ లో ఇది కోర్స్ అయిపోయిన తర్వాత మార్కెట్ లో మనం ఏ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు? జెనే డెవలపరా ఎట్లా అంటే? జెనే ఇంజనీర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. అదే మా కంపెనీలో కూడా కంపెనీ కంప్లీట్ గా ఆటోమేషన్ కి మూవ్ అవుతున్నారు. ఇది ఏఐకి. యాక్చువల్ ఆటోమేషన్ ఇంత ముందు కూడా ఉంది. ఆటోమేషన్ ఇంత ముందు కూడా ఉంది. బట్ అది అగైన్ మళ్ళీ కోడింగ్ బేస్ లేదా ప్యాటర్న్ మనం మాన్యువల్ గా ఉంటుంది ఆ ప్యాటర్న్ రికగ్నిషన్ అది. బట్ ఇప్పుడు ఎల్ఎం తో రీప్లేస్ చేస్తుంది. అదొకటే డిఫరెన్స్. మనం ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఎంత అండి? ఒక 1 year 2 years అలా షోకేస్ చేయించుకోవచ్చా ప్రీవియస్ 2 years? ఇదే క్వశ్చన్ అగైన్ డెమోలో అడిగారు. 2 years డే టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. సో రేపు కూడా ఫ్రీ సెషన్ ఉంటుంది, ఒకసారి అటెండ్ అవ్వండి. ఫైనల్ సెషన్ ఉంటుంది. యాక్చువల్ 2 sessions ఫ్రీ సెషన్, బట్ రేపు కూడా అటెండ్ అవ్వండి. అండ్ డెమో సెషన్ చూడండి మీరు ఒకసారి. చూసి మీకు ఏమైనా ఫర్దర్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను ఆస్క్ చేస్తాను. అక్కడ డీటెయిల్గా దానికోసం మాత్రమే, అంటే ఆ క్వశ్చన్స్ కోసం మాత్రమే, అంటే ఆల్మోస్ట్ ఒక 30 minutes దాని మీద స్పెండ్ చేస్తాను. లేదు చూస్తాను. అయితే నాకు జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకే అడుగుతున్నాను అనమాట. అంటే మనకి ఏ విధంగా ఉపయోగపడింది, ఎలా కంప్లీట్ గా ఇది నేర్చుకున్న తర్వాత రోలే చేంజ్ చేయమంటారండి? జెనే డెవలపర్ అయిపోమంటారా లేదా ఎట్లా? ఇప్పుడు రియాక్ట్ వచ్చేస్తాను. రియాక్ట్ విత్ ఏ యూజ్ చేయండి, బట్ ఫ్రంట్ ఎండ్ తో పాటు బ్యాక్ ఎండ్ కూడా స్లోగా యాడ్ చేయండి ఏఐతో పాటు. అలా ఏ అగైన్ సీక్వెల్ డెవలప్మెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఏఐతో పాటు చాలా ఫాస్ట్ గా మీరు చేసుకోవచ్చు. అంతే. ఫ్రంట్ ఎండ్ డెవలప్ అంత ఈజీ ఏం కాదు రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మీరే చేస్తే. బట్ ఏఐతో చాలా ఫాస్ట్ అయిపోతుంది కదా. సో ఆబ్వియస్లీ ఏం చేయాలి, మీరు బ్యాక్ ఎండ్ యాడ్ చేసుకొని, డీబీ డెవలప్మెంట్ యాడ్ చేసుకుని, డీబీ యాడ్ చేసుకొని, అలా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. బట్ మీ ఇంటెన్షన్, మీ ఫైనల్ గోల్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మీరే ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి విత్ ఏఐతో. అది గోల్గా పెట్టుకోండి. అండ్ మనకు ఐ మీన్ జనరేటివ్ ఏఐ ఇంకా ఇది ఎల్ఎల్ఎం ఇవన్నీ అంటే ఓన్లీ పైథాన్ మీదేనండి? ఇంకేమైనా లాంగ్వేజ్ యూజ్ చేస్తారు? జావా స్క్రిప్ట్, జావా యూజ్ చేయొచ్చు, C++ యూజ్ చేయొచ్చు. బట్ ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశాను నేను. ఇదే క్వశ్చన్ రైట్ చేశారు. పైథాన్ మాత్రం ఎక్కువ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న మాడ్యూల్స్, ఫ్రేమ్ వర్క్స్ ఎక్కడ కూడా లేవు. జావాలో ఆల్రెడీ చాలా మంది ట్రై చేశారు, జావా డెవలపర్స్ ఎస్పెషల్లీ, కానీ అది వర్క్ అవ్వలేదు. C++ అని రీసెర్చ్ సైడ్ యూజ్ చేస్తారు. జావా స్క్రిప్ట్ ఆల్టర్నేటివ్ ఉంది, కానీ పైథాన్ అంత రోబస్ట్ కాదు. సో ఎప్పుడైతే మీకు ఫ్రేమ్ వర్క్స్ అంత రోబస్ట్ ఉండవో, అంత ఫ్లెక్సిబుల్ ఉండవో, ఆబ్వియస్లీ ఏమవుతుంది, మన ఓన్ కోడ్ రాసుకోవాల్సి ఉంటుంది కదా, అప్పుడు అక్కడ ఇష్యూ అవుతుంది. అందువల్ల పైథాన్ ఆల్టర్నేటివ్ ప్రస్తుతానికి లేదు, బట్ ఫ్యూచర్లో రస్ట్ వచ్చే అవకాశం ఉంది. రస్ట్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. అంటే మనకి ఏమైనా క్లౌడ్ బేస్డ్ చెప్తారండి, లేదంటే జనరల్ గా రెండు ఉంటాయి. ప్రిడామినెంట్గా ఆన్ ప్రెమిస్ ఫ్రీ ఓపెన్ సోర్స్ బేస్ మీద ఉంటుంది, క్లౌడ్ బేస్ మీదగా ఉంటుంది. అజూర్ ఫౌండరీ, బెడ్రాక్ ఉంటుంది. అండ్ VM మీకు డైరెక్ట్ క్యూబర్నెటిస్ క్లస్టర్లో ఏపీఐని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, మోడల్ ఎండ్ పాయింట్ని ఏపీఐ ఎలా డిప్లాయ్ చేసుకోవాలి కూడా ఉంటుంది. సో కరికులం చూడండి, దాంట్లో ఉంటుంది. డెమోలో కూడా మీకు ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెమో చూస్తానండి, డౌట్స్ అండ్ క్లారిఫై. రేపు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా నోట్ డౌన్ చేసుకోండి, రేపు ఆన్సర్ చేస్తాను. చెప్పండి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ వాయిస్ చాలా లోగా ఉందండి, కొంచెం మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోండి. యాక్చువల్గా ఈ MCP అంటే ఏంటిది? యాక్చువల్గా మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఎలాగైతే మనకి HTTP ఎలాగో కమ్యూనికేషన్కి, అలాగే MCP అనేది జనరేటివ్ ఏ రిలేటెడ్. ఏపీఐ కానీ టూల్స్ కానీ ఏమైనా సరే జనరల్గా మనం కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఒక ఏపీఐని ప్రొవైడ్ చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్ ప్రకారంగా మనం కోడ్ రాసుకోవాలి. అక్కడ వాళ్ళు ఇచ్చే అవుట్పుట్, మనం ఇచ్చే ఇన్పుట్ సేమ్గా ఉండకపోతే ఆబ్వియస్లీ ఏమవుతుంది, మిస్ మ్యాచ్ అవుతుంది. MCP స్టాండర్డ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక రకంగా చెప్పాలంటే N/N ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. N/N ప్రాబ్లం తెలుసు కదా మీకు. సో n నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఫర్ n నెంబర్ ఆఫ్ థింగ్స్ కనెక్ట్ చేసుకోవడం కోసం లేదా పుల్ చేసుకోవడం కోసం. అలా కాకుండా MCP ఒక ప్రోటోకాల్ స్టాండర్డైజ్ చేశారు. స్టాండర్డైజ్ ఇంకా అయిందని చెప్పలేము, బట్ ప్రిడామినెంట్గా యూజ్ చేస్తున్నది. యాక్చువల్గా రిలీజ్ చేసింది Anthropic.
ఆ ఎంసీపీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సర్వర్ క్రియేట్ చేస్తారు. మనం క్లయింట్‌గా దాన్ని పుల్ చేసుకుంటాం. సో, ఒక స్టాండర్డ్ కమ్యూనికేషన్ అన్నది ఏర్పడింది. అక్కడ వాళ్ళు ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫార్మాట్స్ మనం ఇచ్చే ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫార్మాట్స్ మనము దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో, కమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అంతే ఎంసీపీ అంటే. ఓకే. థాంక్ యూ. ఎన్‌బై-ఎన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఎంసీపీ కూడా ఈ కోర్స్‌లో ఇంక్లూడెడే. యాహ్! ఏజెంట్‌కి ఏతో పాటు. సార్ అగ్నోస్టిక్ ఏ అంటే ఏంటండి? ఓకే. అగ్నోస్టిక్ ఏ అనేది మనం ఈ కోర్స్‌లో పార్ట్ కాదది. ఓకే. అంటే ఏంటి అసలు? అసలు ఓకే. సో, టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అదంతే. అంటే మనం అంటే ప్రాబ్లమ్ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. అంటే మారుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మోల్డ్ చేసుకుంటూ ఉండాలి. రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. బట్ మనం ఫోకస్ చేసేది జనరేటివ్ ఏ మీద. సో, కంటెంట్ జనరేషన్ మీద. అంటే జనరేటివ్ అనేది సబ్ డొమైన్ అది ఏఐలో. కేవలం మనం ఫోకస్ వచ్చేసరికి కంటెంట్ అంటే ఈ టెక్స్ట్ కానీ, కోడ్ కానీ వీటిని జనరేట్ చేయడం ఎలాగన్నదాన్ని. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? సో, మనం ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి ప్యాకేజ్? ఐ మీన్ లైక్ ఎంత పర్సెంటేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కంప్లీట్ కోర్స్ చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత? ఎక్స్‌పెక్టేషన్ అనేది కంప్లీట్‌గా డిపెండ్స్ అండి. అది కంప్లీట్ ఒక కోర్స్ నుంచి కోర్స్ మారుతుంది. సో, అది కంప్లీట్ కోర్స్ అయితే అంటే కోర్స్ కంప్లీట్ అయితే తప్ప ఎగ్జాక్ట్‌గా ఎవరు చెప్పలేరు. ఆఫ్‌కోర్స్ ఎవరైనా సరే ఏం చెప్తారు? 2 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ మేము చెప్తాం. ఆ 2 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ దేని బేస్ మీద చెప్తామంటే టెంప్లేట్ ఫార్మ్‌లో ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు ఇదే కాన్సెప్ట్ మీ డెమోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. మీరు శ్రావణేనా? ఓకే. సో, కొన్ని మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ యాక్చువల్లీ ఇప్పుడు అడిగిన క్వెషన్స్ అన్నీ కూడా రిపిటీటివే డెమోలో ఉన్నవే. మీకు టెంప్లేట్ ఫార్మ్‌లో ప్రొవైడ్ చేస్తాం. అందువల్ల 2 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్తున్నాం. బట్ మీ రిక్వైర్మెంట్ మీ మైండ్‌లో ఏముంది? మేము కోర్స్ డెలివరీ అనేది మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. కోర్స్ కంప్లీట్ అయితే తప్ప ఎవరు చెప్పలేరు. బట్ మేము చెప్పేది ఏంటంటే డెమోలో మేము టెంప్లేట్ ఫార్మ్‌లో మాక్సిమం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ప్రోడక్ట్స్ 10-15 ప్రోడక్ట్స్ వేరియస్ యూజ్ కేస్ కవర్ చేస్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేస్ కవర్ అవుతాయి. ఆ ఉద్దేశంతో మీకు 2 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుందని చెప్తున్నాం. రైట్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఆల్రైట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మీట్ అవుదాం సేమ్ 9 PM. అదే లింక్. జనరల్‌గా 2 ఫ్రీ సెషన్సే ఉంటాయి. బట్ ఎక్స్‌ట్రా ఒక అడిషనల్ సెషన్ ఫ్రీ సెషన్ ఉంటుంది. డెమో సెషన్ చూడని వాళ్ళు దయచేసి చూడండి. రిపిటీటివ్ క్వెషన్స్ యాక్చువల్‌గా ఆస్క్ చేస్తూ పోతే అప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో, కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి కదా! అందువల్ల. సో, ప్రీవియస్ సెషన్ ఖచ్చితంగా చూడాల్సిందే. ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఇంకా? ఆల్రైట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మీట్ అవుతాం. ఏమన్నా క్వెషన్స్ ఏమైనా ఉంటే ఉండండి. లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు.